హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడతామండి. ఇక్కడ చూసుకుంటే గనక డిఎస్సి అభ్యర్థుల ఆందోళన అని చెప్పేసి దానిపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం. సో ఏంటి అని చెప్పేసి కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైం, లెట్స్ బిగిన్ ద వీడియో. మనం ఇక్కడ దాని గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుంటే కనుక ముందుగా మెగా డిఎస్సికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్. మేజర్గా అభ్యర్థుల ఆందోళన అని చెప్పి మెన్షన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కనుక జియో 117 అండి. జియో 117 వల్ల మెగా డిఎస్సి పోస్టుల పైన అయితే భారీగా ఎఫెక్ట్ అయితే పడబోతుంది. సో పోస్టులు అనేవి తగ్గే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కనుక జియో 117కి ఆల్టర్నేట్గా తీసుకొచ్చే జియో అనేది ఇప్పుడు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వీళ్ళు అయితే పెట్టబోతున్నారు. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడున్న పాఠశాలలో మిగిలిన టీచర్స్ అంటే మిగులుగా టీచర్స్ ఉంటారు కదా, అంటే ఇప్పుడు 117 క్యాన్సిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే పాఠశాలలు అనేవి తీసివేస్తున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయుల నుంచి అంటే స్టూడెంట్స్ లేని పాఠశాలలు అయితే తీసివేస్తున్నారు. 500 చేంజ్ పాఠశాలలేమో తీసివేయడం అయితే జరుగుతుంది. సో అలా తీసేస్తే కనుక ఏమవుతుందంటే ఎస్ఏ ఎస్జిటికి సంబంధించిన పోస్టులు భారీగా మిగలబోతున్నాయి. మిగిలితే ఏం చేస్తారు, వీటిని డిఎస్సికి సంబంధించిన పోస్టుల నుంచి భర్తీ అయితే అంటే అందులో కౌంట్ చేసిన పోస్టులకైతే ట్రాన్స్ఫర్ అయితే చేయడమే జరుగుతుంది. సో దానికి వల్ల మెగా డిఎస్సి పైన ప్రభావం అయితే పడుతుంది. మెగా డిఎస్సిలో పోస్టులు తగ్గడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉంటాయి. ఈ విషయాన్ని అయితే మీరు అయితే గమనించండి. సో దీనిపైన సీఎం చంద్రబాబు గారు లేదా విద్యాశాఖ మంత్రి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, విద్యాశాఖ నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుంది, 16,347 పోస్టులతోనే మెగా డిఎస్సి తీసుకొస్తారా, మొదటి సంతకం చేసిన మెగా డిఎస్సికి వాల్యూ లేకుండా పోతుందా అని మనం ఆలోచిస్తే కనుక, ఇలా ఆలోచిస్తే అయితే ఇప్పుడు ఒకవేళ పోస్టులు తగ్గిస్తే కనుక ఒక 150 పోస్టులు 200 తగ్గిస్తే ఎఫెక్ట్ అయితే ఉండదు. కొంచెం ఎక్కువ సంఖ్యలో పోస్టులు తగ్గిస్తే కనుక విద్యార్థుల్లో అండ్ అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్లో ఎక్కువగా నెగిటివిటీ అంటే ప్రజల్లో ఎక్కువగా నెగిటివిటీ ఈ గవర్నమెంట్ పైన స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మరి ప్రభుత్వం దీని పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇంకా చూడాల్సి అయితే ఉంది. మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది తప్పకుండా మార్చ్లో రావడం జరుగుతుంది. నేను మీకు చెప్పాను కదా, మార్చ్ 6 లేదా మార్చ్ 9 ఈ డేట్స్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ చూడడానికి అయితే ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే అప్పట్లో ఎమ్మెల్సీ కూడా కంప్లీట్ అయితే కాబోతుంది. కాబట్టి అభ్యర్థులు అయితే ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బట్ పోస్టులు తగ్గితే కనుక అదైతే కొంచెం బ్యాడ్ న్యూస్గా అయితే భావించవచ్చు. సో మీరు కూడా ఒకసారి అయితే ఆలోచించండి. మరి మెగా డిఎస్సి ఎలా జరుగుతుంది, ఎలా జరగడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. సో ఇది కేసు అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.